హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ లడ్డూకి ఏమేం కావాలో చూపిస్తాను రండి. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్, పిస్తా, ఈ సాల్టీ కాదండి నార్మల్ ఇవి, బాదం, కిస్మిస్, ఫ్లాక్స్ సీడ్స్, అంజీర్, కాజు, వాల్నట్స్, పూల్ మకానీ, చియా సీడ్స్, పల్లీలు, ఖర్జూరా, నువ్వులు. ఫస్ట్ వీటిని అన్నీ ఫ్రై చేసుకోవాలి. ముందు చేయాల్సింది వాల్నట్స్ కొంచెం చిన్న ముక్కలు చేసుకోవాలి. వాల్నట్స్, బాదము, కాజు, అంజీర్, ఖర్జూరా వీటిని అన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ముందు ఈ ఖర్జూరా నేను సీడ్ తీసుకున్నాను, మధ్యలో సీడ్ తీసేసి ఇట్లా ఫ్రెష్గా పెట్టుకున్నాను. సీడ్లెస్ ఉంటే సీడ్ ఉంటాయి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. అన్నీ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. మీరు వద్దనుకుంటే పౌడర్లా కూడా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇవైతే కొంచెం చిన్న చిన్న ముక్కలు చేస్తే మనం నవ్వులుతుంటే పంట కింద పడితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వాల్నట్స్, ఇప్పుడు బాదం కట్ చేసుకుందాం. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకుందాం. ఇప్పుడు అంజీర్ కట్ చేసుకుందాం చిన్నగా, ఇలా చిన్నగా కట్ చేసుకుందాం. ఇట్లా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఖర్జూరాన్ని. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా అన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలి కాబట్టి వేయించుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఇవి వేసుకోవాలి. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేగినాయి, తీసేసుకుందాం. ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందాం. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇట్లా వేయించి పెట్టుకోవాలి. ముందని వేగినవి వాటర్ మిలన్ సీడ్స్ తీసేద్దాం. పంప్కిన్ తీసేసుకుందాం. ఇప్పుడు బాదం, కొంచెం మరీ బాగా ఎర్రగా అవసరం లేదు, లైట్ ఇట్లా వేగితే చాలు. కాజు, ఇప్పుడు వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పూల్ మకానా. ఈ పూల్ మకానని కొంచెం రోస్ట్ చేసినాక కరకర అవుతుంది కదా, అప్పుడు కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా చుంచితే పీసెస్ లాగా అవుతుంది. అప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకొని అందులో చేసేసుకుంటాం. అందులో కిస్మిస్, ఇప్పుడు నెక్స్ట్ అంజీర్, దీన్ని చిన్న ఒక్కసారి ఇట్లా పల్స్ మోడల్లో మిక్సీ చేసుకుందాం. దీన్ని అంజీర్ని ఇట్లా మిక్సీ చేసుకోవాలి, ఇట్లా అవుతుంది. పల్లీలు ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను, అవి కూడా ఇలా కలుపుకుందాం. ఇందాక మనం మిక్సీ వేసుకున్న ఖర్జూరా ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వేడైతే పల్చగా అవుతుంది. ఖర్జూరా ఇట్లా మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఇంతసేపు వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకుందాం. ఇట్లా గట్టిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి అంతా, అన్ని నట్స్ ఇట్లా పట్టేలాగా. ఖర్జూరకు అంతా పట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్. ఈ ఖర్జూరాలో మొత్తం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకున్నాం కదా, ఇది కొంచెం చల్లారాలి.
చల్లారినాక మనం ఉండలు కట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.